హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం నెల్లూరు డిస్టిక్లోని ఉలవపాడు దగ్గర ఉన్న సోలార్ డ్రైయర్ని 1 ఇయర్ నుంచి మన చంద్ర రన్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు తను ఇంకొక న్యూ ప్రోడక్ట్ని తీసుకుని వచ్చాడు. ఈరోజు తను ఆమ్లాని డ్రైయర్లో పెట్టినాడు. ఆమ్లాని తను డ్రై చేస్తూ ఉన్నాడు. ఈరోజు తన ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మనం తెలుసుకుందాం. అది ఎలా ప్రాఫిటబుల్గా రన్ చేస్తున్నాడో ఈరోజు మనం చంద్రతో మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క థాట్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి గుణపాటి ఛానల్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రోజ్ ఫ్లవర్స్ మీద మనం సీక్వెన్స్ మనం చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ఫెయిల్యూర్స్ ఫేస్ చేసాము, తర్వాత సక్సెస్ అయ్యాము. అదే విధంగా వచ్చేసి బనానా చేసాము, తర్వాత వచ్చేసి లెమన్ చేసాము, తర్వాత వచ్చేసి లీఫీ వెజిటేబుల్ చేసాము, సపోటా చేసాము. ఇవాళ విలేజెస్ లో చాలా ఫార్మర్స్ దగ్గర ఏంటంటే ప్రతి ఫామ్ లో ఉండేటువంటి ఒక వెరైటీ ఏంటంటే ఆమ్లా. దీని ఇంగ్లీష్ లో గూస్బెర్రీ అంటారు. ఉసిరికాయలు చాలా అంటే జస్ట్ జనరల్ గా ఏం చేస్తున్నారంటే ఒక పికిల్స్ కు యూజ్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి మనకి హెయిర్ గ్రోతింగ్ లో ఏంటంటే కాస్త చేసుకుంటారు తప్పితే దీనిలో చాలా వాల్యుబుల్ ఉన్నాయి మనకి ఈ ఆమ్లాలో. ముందుగా చెప్పాలంటే ఈ ఆమ్లాను వచ్చేసి వాల్యూ ఎడిట్ చేయడం వల్ల జనరల్ గా చేసి ఆ క్రాప్ వస్తుంది, ఒక సీజనల్ గా మాత్రమే వస్తుంది ఈ క్రాప్. ఈ సీజనల్ గా మనకి ఏంటంటే అవన్నీ క్యాచ్ చేసుకొని మనము వాటిని వాల్యూ ఎడిట్ చేయడం వల్ల త్రూ అవుట్ ఇయర్ మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం వచ్చేసి ఇప్పుడు ఇవాళ ఒక 4-5 వెరైటీస్ మేము చేసాము. ఫస్ట్ వచ్చేసి వీటిని వచ్చేసి యాజ్ యూజువల్ గా కాకుండా ఒక స్ట్రీమ్ లో బాయిల్ చేస్తున్నటువంటి మనకి లైక్ ఇడ్లీని ఎలాగైతే మనం కింద వాటర్ పోసేసి మనం బాయిల్ చేస్తుంది, దాని స్ట్రీమ్ తో వచ్చినటువంటి ఆ స్ట్రీమ్ లో మనం ఏంటంటే బాయిల్ చేసేసి ఎందువల్ల అలా చేయాల్సి వచ్చిందంటే ఇందులో ఉన్న మైక్రో న్యూట్రియన్స్ వాల్యూస్ అన్ని కూడా ఎక్కడ లాస్ పోకుండా మనకు వాటర్ లో మిక్స్ చేసి బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవి మొత్తం లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ స్ట్రీమ్ అంటే ఆ ఫ్రూట్ అలానే ఉంటుంది, అక్కడ నుంచి ఆ మాయిశ్చర్ బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. సో అలా మనం చేసి తర్వాత నార్మల్ గా మనం ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ప్రెస్ చేసి ఆ పీసెస్ గా వచ్చేస్తాయి. ఇవి చేసాము. తర్వాత వచ్చేసి జాగ్రీ తోటి మనం ఏంటంటే బెల్లం తోటి మనం చేసి డిప్ చేసి చేసాము. తర్వాత షుగర్ డిప్ చేసాము. స్పెషల్ గా మనం చెప్పుకోవాలంటే స్పైసీ ఈ సమ్మర్ లో తర్వాత వచ్చేసి ఎక్కువ ట్రావెల్స్ లో ఉన్నటువంటి చాలా మందికి ఏంటంటే ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే వామిటింగ్ రావడం, ఇలాంటి సింటమ్స్, తర్వాత వచ్చేసి కాస్త అనీజీగా ఉండటం, ఇటువంటి అన్ని కూడా ఫేస్ చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళంతా కూడా అంటే మనకి స్పైసీ ఆమ్లా ఉంది. స్పైసీ ఆమ్లాలో మనకి ఏంటంటే అందులో కూడా ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటంటే సాల్ట్, జీలకర్ర, వాము ఈ 3 మిక్స్ చేసేసి మనం డ్రై చేయడం వల్ల జస్ట్ ఒక చిన్న స్లైసెస్ మనం బొగ్గను పెట్టుకోవడం వల్ల ట్రావెలింగ్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా స్ట్రెస్ ఫీల్ లేకుండా మనకి ఏంటంటే దాన్ని అధిగమించవచ్చు. సో ఇవన్నిటి నుంచి కూడా మనకి ఏంటంటే ఒక మంచి రెమెడీ లాగా ఏంటంటే మనకి ఈ ఆమ్లా ఉపయోగపడుతుంది అనమాట. అదే ఇప్పుడు ఈ ఆమ్లాని బైబ్యాక్ సిస్టమ్ ఉందా, నువ్వు ఎవరికి సేల్ చేస్తున్నావు, నువ్వేమేమి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఇంకా క్రియేట్ చేస్తున్నావు అంటే బ్రాండింగ్, తర్వాత ప్యాకేజింగ్ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నావా? దీన్ని సేల్స్ చేసేదానికి ప్రైజింగ్ ఎలా ఉంది? ఇందులో చెప్పాలంటే ఫస్ట్ ఈ ఆమ్లాకి వచ్చేసి వీళ్ళ దగ్గర బైబ్యాక్ అయితే లేదు. లాస్ట్ టైం లో మనకేంటంటే ఈ రోజెస్ మీద వీటన్నిటి మీద మీరు వీడియో చేసిన టైంలో చాలా మంది ఏంటంటే మనకి ఈ పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు, తర్వాత వచ్చేసి ఎస్పెషల్లీ మనకి ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నారు, ఆర్గానిక్ స్టోర్స్, ఆయుర్వేదిక్ వాళ్ళు, వీళ్ళంతా కూడా మనకు కాల్ చేయడం జరిగింది. మాకు ఈ వెరైటీస్ కావాలి, మేము ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇన్పుట్ చేసుకుంటున్నాము, మీరు కానీ ఇవ్వగలిగితే సఫిషియెంట్ గా మేము ఏంటంటే అది సీజనల్ ఫ్రూట్ కాబట్టి దాన్ని మేము తీసుకుంటామని చెప్పేసి కూడా మనకి కాల్స్ చేయడం జరిగింది. అందువల్ల ఇమీడియట్ గా స్టార్ట్ చేసాము. ఈ వెరైటీస్ అన్ని కూడా ఏంటంటే మనము కస్టమర్స్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అవి మాకు చెప్పడం జరిగింది. ఇందులో అప్రాక్సిమేట్ గా ఏంటంటే మామూలు ఇవి ఒక స్లైసెస్ వచ్చేసి ఒక 1000 రూపీస్ వరకు ఈచ్ కిలో మనం వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎలా ఉంది దీనికి మార్కెటింగ్ ఎలా ఉంది? మార్కెటింగ్ చాలా డిమాండింగ్ గా ఉంది సార్. ఫస్ట్ మార్కెటింగ్ ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక సీజనల్ ఫ్రూటే వస్తుంది. అందులో ఎందుకంటే అక్కడ కూడా ఈ ఫార్మింగ్ అంటే కంప్లీట్ గా వాళ్ళ ఫార్మ్స్ లో కంప్లీట్ గా ఉండేవి కాదు, ఎక్కడో రేర్ గా వేస్తారు. బట్ అన్ని చోట్ల ఏంటంటే ఫార్మింగ్ చుట్టుపక్కల ఏందో కర మీద వేసేటువంటి కాబట్టి ఇవన్నీ కాస్త డిమాండ్ గా ఉంటుంది అనమాట. సో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఇది ఎంత టైం పడుతుంది డ్రై అయ్యేదానికి? 2 days పడుతుంది. 2 days లో డ్రై. ఇది వచ్చేసి మా ఫార్మ్ చుట్టుపక్కల వచ్చేసి ఒక ట్రీస్ ఉన్నాయి, ఆమ్లా ట్రీస్. దీని నుంచి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మేము బయట కూడా ఫార్మర్ దగ్గర కలెక్ట్ చేసుకుని కూడా మిత్తిను 20 రూపీస్ లో మనకి ఇవి దొరుకుతాయి. ఒక సీజన్ లోనే ఇవి దొరుకుతాయి. ఇవి పోతే ఆమ్లా వచ్చేసి మనం ఏంటంటే ఫార్మర్ దగ్గర కలెక్ట్ చేసుకుంటాము. మనకు వచ్చి ప్రొక్యూర్మెంట్ మాక్సిమం 20 రూపీస్ కి దొరుకుతుంది. ఇవి వచ్చేసి మనం 10 కిలోస్ మనము ప్రొక్యూర్ చేసుకొని దీన్ని డ్రై చేయడం 1 కిలో వస్తుంది. తర్వాత వచ్చేసి మార్కెట్ లో దాదాపుగా ఓన్లీ స్లైసెస్ మనకి 1000 రూపీస్ వరకు మనకి మార్కెట్ లో మనకి డిమాండ్ ఉంది. అదే విధంగా ఇంకా షుగర్ డిప్పుడు, తర్వాత వచ్చేసి హనీ డిప్పుడు అయితే మంచి ప్రైస్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా ఈ టెంపరేచర్ వచ్చేసి మనకి వచ్చేసి విత్ ఇన్ 40 to 45 degrees లో డ్రై చేయగలిగే 2 days మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. అసలు దీనిలో వచ్చేసి మనకి అసలు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అంటే మనకి చాలా ఆశ్చర్యపోతాం అనమాట. ఇందులో చాలా రెమెడీ, స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి ఏంటంటే ఆమ్లా చాలా యూజ్ అవుతుంది. తర్వాత ఇందులో మెయిన్ గా విటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది మనం వాడటం వల్ల
డైలీ మనం కన్జ్యూమ్ చేయడం వల్ల ఏంటంటే మనకేంటంటే స్ట్రెస్ నుంచి మనం ఫ్రీ అవుతాము. తర్వాత వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనం బాగుంటుంది, యాంటీ ఆక్సిడెంటల్ గా పనిచేస్తుంది. ఇది మనకి వచ్చేసి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. మనకి డైజెషన్ సిస్టమ్ లో కూడా ఇది చాలా కీలక పాత్రని పోషిస్తుంది అనమాట. ఇప్పుడు మన వీడియో చేసాం కదా, ఆ వీడియోలో చాలా మంది అసలు ఈ బైబ్యాక్ సిస్టమ్ అంటే ఏంది, ఈ బైబ్యాక్ సిస్టమ్ ఒక పెద్ద స్కామ్, ఈ బైబ్యాక్ సిస్టమ్ పెద్ద ఫ్రాడ్. చాలా మంది ఇంకా కూడా ఏంటంటే మేము బనానా ఇచ్చాము, బనానాని వాళ్ళు ఎక్కువ ప్రైస్ ఇవ్వలేదు, లేదా మా బనానా అంతా వేస్ట్ అయిపోయింది, మా బనానా డ్రై చేస్తే మాడిపోయింది, రకరకాల రీజన్స్. ఎందుకంటే అది వాళ్ళకి ట్రైనింగ్ తీసుకోలేదో, లేకపోతే వాళ్ళకి సరైన అవగాహన లేదో ఎలా డ్రై చేయాలో, అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. అసలు వీటన్నిటిని ఏంది మీ ఒపీనియన్ ఏంది, అసలు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ అయ్యాయి, పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఇంటెన్షనల్ గా ఇప్పుడు ఏంటంటే ఒక బిజినెస్ మోటివ్ గా ఇది ఏంటంటే ఇప్పుడు ఒక ఓవర్ నైట్ లో ఏదో సక్సెస్ కాదు. ఖచ్చితంగా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దాని మీద ఫస్ట్ ఒక అవగాహన అనేది మనకు ఖచ్చితంగా అవసరం. అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే గుణపాటీస్ లో నేను వెళ్ళేసి ఒక ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది అనమాట ఈ ఫుడ్ ప్రాసెస్ మీద. ఎందుకంటే అన్న వాళ్ళు ఆల్రెడీ ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఒక యూనిట్ లో నేను అక్కడికి వెళ్ళేసి ప్రాపర్ గైడ్లైన్స్ తీసుకోవడం జరిగింది, ట్రైనింగ్ లో అటెండ్ అవడం జరిగింది. ఆ తర్వాత నేను ప్రాక్టికల్ గా వర్కౌట్ చేసింది. ఇందులో ఏ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ దొరుకుతుంది, అసలు ఎంత క్వాంటిటీలో దొరుకుతుంది, ఏ ప్రైస్ లో దొరుకుతుంది. మెయిన్ మన వ్యూవర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దాని మీద పూర్తి అవగాహన అనేది మీకు ప్రాక్టికల్ గా ఆ బిజినెస్ ఎవరైనా ముందు పెట్టున్నారా వెళ్ళేసి వాళ్ళ సజెషన్స్ తీసుకోగలగాలి. పేషెన్సీ ఉండాలి. మెయిన్ తర్వాత మీ చుట్టుపక్కల ఏదైనా రా మెటీరియల్ ఎక్కడ ఒక 50 కిలోమీటర్ల సరౌండింగ్స్ లో మీ ఏ ప్రొడక్ట్లు ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏ సీజన్ లో దొరుకుతాయి, ఎంత క్వాంటిటీలో దొరుకుతాయి, ఏ ప్రైస్ లో దొరుకుతాయి, ఇటువంటి నాలెడ్జ్ మీకు లేకుండా జస్ట్ మనం ఎక్కడో వీడియో చూసాము పెట్టేసాము సక్సెస్ కాలేదు ఫెయిల్ అవ్వడం ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. అందువల్ల అంటే కానీ చాలా మంది ఏంటంటే ఫెయిల్ అయ్యాము అంటే ఎందుకంటే ఫస్ట్ మీరు చేసిన మిస్టేక్స్ మీరు నోట్ చేసుకోవాలి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి అవుట్పుట్ వస్తుంది నోట్ చేసుకోగలగాలి, పేషెన్సీ ఉండాలి, మార్కెట్ మీద అవగాహన ఉండాలి. ఈ మూడు లేనప్పుడు ఏంటంటే కష్టం అవుతుంది. ఇంకా అసలు ఏం ప్రొడక్ట్స్ ట్రై చేయాలో ఇప్పటికీ చాలా మంది క్లారిటీ లేదు. వీళ్ళకి మీరు ఏం చెప్పాలనుకున్నారు? మీరు ఆల్రెడీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కదా, మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో ఏమేమి ట్రైనింగ్స్ ఇస్తారు? ఇప్పటి వరకు మనకి వచ్చేసి ఒక 100 మంది 150 మంది పైన మనకి ట్రైనింగ్ తీసుకున్నారు. 4 రాష్ట్రాల నుంచి మనకి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల నుంచి ఏంటంటే పీపుల్ మనకి కాల్ చేయడం, తర్వాత కనుక్కోవడం, తర్వాత వచ్చేసి చాలా మంది పాపం ఉమెన్స్ కూడా 80 years ఉమెన్ కూడా వచ్చారు అనమాట. వాళ్ళు వచ్చేసి మన దగ్గర ట్రైనింగ్ తీసుకుని సార్ ఎలా ఉంది, మాకు వేస్టేజ్ అవుతుంది, ఇలా జరుగుతుంది. మేజర్ గా నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూనిట్స్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు ఒక కేటలాగ్ ఇస్తారు. అందులో మీరు అనాలిసిస్ చేసుకోవాలా. మనకేంటంటే అందులో ఉన్న త్రూ అవుట్ 365 days మనకి ఇందులో ఏ వెరైటీస్ మనకు దొరుకుతాయి అనేది మీకు ఒక అనాలిసిస్ ఉండాలి. అది మీ ఏరియాలో ఎక్కడ దొరుకుతుందని అనాలిసిస్ ఉండాలి. అది ఎంత ప్రైస్ లో మీరు మీ ప్రొక్యూర్మెంట్ రా మెటీరియల్ పికప్ చేసుకునే దానిలోనే మీ ఫెయిల్యూర్ సక్సెస్ ఉందండి. ఇప్పుడు బైబ్యాక్ అంటున్నారు వీళ్ళు, ఖచ్చితంగా బైబ్యాక్ ఉంది నా దగ్గర. ఈవెన్ ఆ ట్రాన్సాక్షన్ కూడా నేను చూపించగలను మీకు. ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేసేసి చాలా మంది ఇది బైబ్యాక్ ఫేక్, తర్వాత ఇది సరిగా పర్ఫార్మెన్స్ లేదు అనేది అపోహలు ఉండొచ్చు. అది 100% తప్పు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒక 30 కంపెనీస్ తోటి టైప్ అయి ఉన్నారు. ఆ కంపెనీస్ కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఇవన్నిటి మీద ఒక అవగాహన మీరు తెలుసుకోగలగాలి. బ్రదర్ చెప్పిన ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా విన్నాం కదా. ఏంటంటే ఏది కూడా మనం ఓవర్ నైట్ లో హీరో అయిపోలేం, ఓవర్ నైట్ లో స్టార్ అయిపోలేం, ఓవర్ నైట్ లో క్రాక్ చేయలేం. ఓవర్ నైట్ లోనే మనకి సక్సెస్ రాదు. అది 1 month పట్టద్దా, 1 year పట్టద్దా, 5 years, 10 years అనేది ఇట్స్ డిపెండ్ అపాన్ మన హార్డ్ వర్క్. రెగ్యులర్ గా ఎవ్రీడే కూడా మనం దాని మీద ఫోకస్డ్ గా ఉండడం. ట్రైనింగ్స్ మెయిన్ ఏంటంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది దేంట్లో అయినా కూడా మనం సక్సెస్ అయ్యేదానికి ఫస్ట్ స్టెప్ ట్రైనింగ్. ఎందుకంటే ఒక యూనిట్ ను కానీ ఒక టెక్నాలజీని కానీ మనం అడాప్ట్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. కానీ దాన్ని ఎలా యూస్ చేయాలి, ఏమేం ప్రొడక్ట్స్ దాంట్లో యూస్ చేయాలి అనేది మనకు తెలియలేదు అనుకో ఎప్పటికీ మనం సక్సెస్ కాలేము. ఆంధ్రప్రదేశ్ లో చాలా యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సోలార్ డ్రైరీ. కానీ మన చంద్ర, నవీన్ వీళ్ళిద్దరే క్రాక్ చేయగలిగారు. ఎందుకు అంటే వాళ్ళిద్దరికి దాంట్లో సబ్జెక్ట్ లో నాలెడ్జ్ ఉండడం. చంద్ర అయితే 4 years నుంచి చేస్తున్నాడు. తనే ఓన్ గా ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సోలార్ డ్రైయర్ది యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. తర్వాత మా ఆఫీస్కి కూడా వచ్చి అక్కడ ఉండే సోలార్ డ్రైయర్ లో కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. తర్వాత తను ఈ రెహజా కంపెనీ వాళ్ళది ఒక హాఫ్ టన్ ది తను కొనుక్కొని ఆ రోజు నుంచి కూడా చాలా ఎక్స్పెరిమెంట్ చేయడంతో, చాలా ప్రొడక్ట్స్ ని టెస్ట్ చేయడంతో తను ఈ రోజు క్రాక్ చేయగలిగాడు. దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతా ఉన్నాడు.